పశువులకి ట్యాగులు వేసిండు. ఒక్క పశువు చస్తే అగ్రహారంలో ఒక్కడికి ఇన్సూరెన్స్ ఇచ్చింది పాపాన పోవాలయ్యారా. వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. అగ్రహారంలోని మొన్న మనం ప్రజా నివేదిక సర్వే చేశాము. ఆ సర్వేలో నరసింహారావు అనే వ్యక్తి మరి మా ఊరికి గేదెలు చనిపోయినా కానీ ఆ గేదెలకు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది రాలేదు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మరి ఇదే ఊరికి సంబంధించిన లబ్ధి పొందిన కుటుంబం మన దగ్గర ఉన్నారు. 4 లబ్ధి పొందారని చెప్పేసి మాకు రిపోర్ట్ వచ్చింది. వారి దగ్గరికి వచ్చాము. వారి మాటలను మనం విని తెలుసుకుందాం. ప్రూఫ్ తోటి చూపిస్తా అన్నారు. సో వారి మాటలను మనం తెలుసుకుందాం. అగ్రహార గ్రామంలోని గేదె చనిపోతే ఇన్సూరెన్స్ లబ్ధి పొందిన కుటుంబం దగ్గరికి వచ్చాం. పేరేంటి? ఆవుల సాంబర్తి. మీ హస్బెండ్ పేరేంటి? ఆవుల పూలరాజు. గేదె చనిపోతే ఇన్సూరెన్స్ మీకు వచ్చిందన్న? వచ్చింది సార్. మా గేదెకు జబ్బు చేయగానే చనిపోగానే వాలంటీర్కి ఫోన్ చేస్తే ఆ డాక్టర్ని పిలిపించారు. పిలిపించి మేము బాధగా ఉంటే ఓదార్చి లబ్ధి పొందుతారు, మీరేం బాధపడమన్నారు. 30,000 ఇచ్చినాయండి. ఆ లబ్ధి పొందగానే వేరే గేదెలు కూడా కొనుక్కున్నామండి. ఆర్థికంగా మాకు అది సహాయం అయింది. అదే బయట మరి వేరే వాళ్ళు మొన్న సర్వే చేసినప్పుడు గేదెలు చనిపోయి మా ఊర్లో కానీ ఒక్కళ్ళకి కూడా ఇన్సూరెన్స్ రాలేదని లేదు సార్, చాలా మందికి ఇచ్చారు. 4, 3 దానికి వచ్చినాయి, మాకు కూడా వచ్చినాయి. ఇదిగోండి చూడండి. సరే, ఇక్కడ బ్యాంక్ బుక్ ఉందండి. ఏం బ్యాంక్ ఇది? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 28/4/2022 టియర్ ఆఫ్ యాక్సిస్ బ్యాంకు ఎన్ఈఎఫ్టీ నుంచి ఎల్ఐసి మచిలీపట్నం నుంచి వచ్చింది 30,000. ఒకసారి మనం చూడొచ్చు. సరే, జూమ్ చేసి చూడండి. రైట్. మరి ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయకూడదని మరి వీరి మాటల్లో మనం తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది. మరి పార్టీ అనేది అతీతంగా ఇస్తున్న ప్రభుత్వానికి మీరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీరు లబ్ధి పొందితే లబ్ధి పొందామని చెప్పేసి చెప్పాలి తప్ప ఇట్లా అబద్ధ ప్రచారం చేయకూడదని చెప్పేసి ఈ కుటుంబం తరపున వారు చెప్తున్నారు. గేదె చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ లబ్ధి పొందారండి? లబ్ధి పొందామండి. 30,000 ఇచ్చారు. 30,000 ఇచ్చారు. అయితే మేమైతే ₹1 కూడా కట్టలేదు. వాళ్ళే ఇంటింటికి తిరిగి సర్వే చేసి గేదెలకి చూకి ట్యాగ్ కొట్టారు, నెంబర్లు ఉన్నాయి. అయితే మా గేదె బై మిస్టేక్ హార్ట్కి సంబంధించిన వచ్చి చనిపోయింది. అది చనిపోయిన ఎస్టర్డే అక్కడ ఉన్న మా రైతు భరోసా కేంద్రంలో ఉన్న మేడం ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఆ డాక్టర్ దానికి కుదరదని చెప్పేసి ఏరియాలో పంపించేసి దానికి గొయ్యి పెట్టి కాబట్టి వాళ్ళు ఉన్నారు. మొత్తం పోస్ట్ మార్టం చేసి చూసి అయితే మాకు ఇక్కడ పెద్ద డాక్టర్ ఏడీ గారు ఎవరు లేరని చెప్పేసి బండిపాలెం ఇచ్చారండి. మాకు బండిపాలెం వెళ్ళి అక్కడ కాగితాలు తీసుకొని మొత్తం మనం అనుకున్న వాళ్ళు అడిగినవన్నీ మనం సబ్మిట్ చేస్తే మనకు డబ్బులు పడతాయి. ఏ ఒక్కటి మిస్టేక్ అయినా కానీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఇన్కమ్ కూడా మనకు రాలేదు. అయితే వాళ్ళు అడిగినవన్నీ మేము ఇచ్చేసాం. డాక్టర్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారు. మరి నాకు జరిగిన ఇదేంటంటే 2 years పట్టింది. నాకు లేట్ అయింది. మిగతా వాళ్ళ వరకు 1 yearలో పడ్డాయి. కానీ నాకు 2 years అయినా కానీ నాకు న్యాయం జరిగింది. నేను ₹1 కట్టకపోయినా కానీ నా గేదె ఇల్లు నాకు కట్టించారనమాట ₹30,000. ఓకే అన్న. అయితే మొన్న మీ ఊర్లో సర్వే చేసినప్పుడు ఒక వ్యక్తి కూడా దీని గురించి అంటే మాట చెప్పారనమాట. అంటే గేదెలు చనిపోయినాయి కానీ ఎవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు మా ఊర్లో అని చెప్పేసి మాట్లాడారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? దాదాపుగా 5-6 తీసుకున్నారు ఇన్సూరెన్స్. ఏది? అగ్రహారంలోనే. అందరు నాకని ఒక పార్టీ అని కానీ ఏదైనా ఉండలేదు, అందరికీ పడ్డాయి. దానిలో ఇంకా నాకన్నా నేను ఇంత తిరిగి చేసినప్పుడు నాకు పడకుండా నా ఎదురులో పడితే నేను చాలా బాధపడ్డా. ఇదేంది ముందు వాళ్ళకి డబ్బులు పడ్డాయి, నేను కాగితాలు పెట్టిందని. ఫస్ట్ పేరు కాగితాలు పెట్టి అగ్రహారం లిస్ట్ లో నాదే ఫస్ట్ పేరు, కానీ ఏరే వాళ్ళకి పడ్డాయి. అయినా కానీ బాధపడకుండా అట్టే ఉన్నా, మనకి ఎట్లా ఉంటే అలా పడతాయి అని. మనం ₹1 కట్టలేదు, సరే గవర్నమెంట్ కట్టుకుంది, పడితే పడితే అది లేదు, దాని గురించి మనం ఆశపడాలి తెలియదు అనుకున్నా. కానీ నెక్స్ట్ డే మళ్ళీ నాకు కూడా ఫోన్ మెసేజ్ వచ్చేసింది. లేట్ అయినా కానీ పడ్డాయి. ఇదంతా మొత్తం మాట. మనం వాళ్ళు అడిగినవి మనం సబ్మిట్ చేయాలి ముందు. మెయిన్ సరైన డాక్యుమెంట్స్ మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వకుండా నాకు పడలేదు కదా అని అంటే అది చెప్పలేము. అది అంటే పార్టీ మీద కక్షతో కూడా ఇట్లా అబద్ధ ప్రచారం అది వాళ్ళ దానికే వదిలేయాలి. మనం చెప్పేది కాదు. మనం ఇప్పుడు చెప్తే వాడు ఏమంటారంటే వాడు అంతే, వాడు ఆ పార్టీలో అంటారు. వాళ్ళ దాన్ని దృష్టికి వదిలేయాలి. అది తిని కూడా అబద్ధం ఆడదు. అదేలేండి. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది సార్? అంటే పార్టీలకు అతీతంగా ఉందా, పక్షపాతం చూపిస్తుందా, ఎలా ఉంది? ఒకప్పుడు ఒక పథకం రావాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి, చెప్పులు ఎరిగి పెట్టుకుంది. కానీ అదే పరిస్థితుల్లో మేము కూడా ఉన్నాం. అప్పుడు మమ్మల్ని మీరెంత అన్నారు. ఈ రోజు మేము ధైర్యంగా చెప్పగలుగుతా, నేను ముందు, మా ముందు ఒక వ్యక్తి ఉండు, ఆ వ్యక్తి ఆ శక్తే జగన్. దీనిలో వేరే మాట లేదు. సార్ మీ పేరు? నాగరాజు. ఇంటి పేరు చెప్పండి. పుప్పాల నాగరాజు. అగ్రహార గ్రామంలోని మరొక వ్యక్తి దగ్గరికి వచ్చానండి. గేదె చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి అడుగుతున్నాం. సార్ మీ పేరండి?
ఆనింగ్ సీను అండి ఆనింగ్ సీను అనింగ్ సీను గారు గేదె చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ మీకు వచ్చిందండి? వచ్చినాయి. ఎంత వచ్చినాయండి? ఈ 28,000 30,000 చిల్లర వచ్చింది, గుర్తులేదు. అదే మీ ఊర్లో మొన్న సర్వే చేసినప్పుడు వేరే వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా చనిపోయినా కానీ గేదెలో ఎటువంటి ఇన్సూరెన్స్ రాలేదన్నారు. మరి ఇది అబద్ధం అంటారా నిజం అంటారా? మా వరకు వచ్చినాయి, మరి ఇంకా వాళ్ళ వరకు మనం చూడలేదు. అంటే మా ఊర్లో ఎవరికి రాలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, అందుకని అడుగుతాను. మనకి అట్లా కాదు, మన ఇంటి మనకి వరకు వచ్చినాయి అయ్యా. రాసిను ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళు చూపెట్టు గేదె వచ్చింది, పాలిచ్చే గేదె ఆయన రాసుకున్నాడు. గవర్నమెంట్ డాక్టర్లు పశువుల డాక్టర్లు తీసుకొచ్చారు, పంజనాలు చేశారు, పోస్ట్ మార్టం చేశారు. అయ్యా 2,000 3,000 అయినాయి. తర్వాత మీకు డబ్బులు పడతాయి అన్నాడు. ఆ గీతను చూసింది, తర్వాత చిన్నగా వచ్చింది. ఈ ప్రభుత్వం ఎలా ఉందండి? సేవలు ఓకేనా? ప్రజలకు బాగానే చేస్తుందా లేకపోతే? బాగానే చేస్తుంది. అగ్రహారం గ్రామంలోని మరొక లబ్ధిదారులు ఉన్నారు. మరి గేదె చనిపోతే జగన్ గారు ఇచ్చిన డబ్బుల్ని లబ్ధి పొందామని చెప్పేసి ధైర్యంగా చెప్పడానికి మరొక కుటుంబం ఉంది. అమ్మ మీ పేరేంటి? అమ్మ ముంజల సాయిదమ్మ. మీ హస్బెండ్ పేరమ్మా? మీ గేదె చనిపోయిందా? డబ్బులు వచ్చాయా? మరి 30,000 పడ్డాయి. అంటే మీ ఊర్లో మొన్న సర్వే చేసినప్పుడు కొంతమంది అబద్ధ ప్రచారం చేశారు అని చెప్పేసి అంటున్నారు, పడ్డాయా? ఈ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? గవర్నమెంట్ డబ్బులు కూడా పడ్డాయి.